తెలంగాణ రైతులకు సంబంధించి ఒకటి వ్యవసాయం పండగలా చేయడమే, రెండవది రైతుకు ఉన్న బాధ్యత రుణం లేదంటే ఇతరత్ర అంశాల్లో ఏ విధంగా పాలు పంచుకోవాలి ప్రభుత్వం అనేది, మూడవది రైతులకు సంబంధించిన భూములు వాటి రెవెన్యూకి సంబంధించిన అంశంలో ఏ విధంగా వాళ్ళకు భద్రతనివ్వాలని, నాలుగవది ఎక్కడైతే వాళ్ళ భూములు కోల్పోతారో అక్కడ ఏ విధంగా RRR అంటే ఏ విధంగా వాళ్ళ కంపెన్సేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలనే దాని దగ్గర ప్రభుత్వం చాలా స్పష్టత ఉంది. వ్యవసాయం పంటలు దీని విషయంలో పంటకు పెట్టుబడికి సంబంధించి రైతు భరోసా సంక్రాంతి నుంచి రాబోతున్నది. రైతు రుణమాఫీ అందరి రైతులకు 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా విధి విధానాలకు సంబంధించి మీ దగ్గర నిబంధనలు ఉన్నాయి, వాటిని సరిచూసుకొని కలెక్టరేట్లో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే ఐకేపీ సెంటర్లు కానీ మిల్లర్స్ నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించడమే కాకుండా మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ సన్నబియ్యానికి ఇస్తామనే దాన్ని మొదలుపెట్టిన పరిస్థితిని గమనించండి. మా ముఖ్యమంత్రి గారి విజ్ఞప్తి కూడా ఏమున్నదంటే సన్నబియ్యం పండించండి, మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కే కాదు అన్ని రకాల హాస్టల్స్కి పిల్లలకు పెట్టేది కూడా మనం సన్నబియ్యాలే పెట్టడమే కాకుండా ఆ పంట తక్కువ వస్తుందని చెప్పి ఎక్కువ వేయకుండా ఉండడం వల్ల కూడా మనకు దిగుబడిలో ఇతరత్ర వేరే ప్రాంతాలకు తరలించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం పండించుకొని మన పిల్లలకి మంచి జరగడానికి మీరు సన్నబియ్యాలు కూడా పండించాలనే విజ్ఞప్తి బోనస్ ద్వారా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి సివిల్ సప్లైకి సంబంధించి 9 రకాల అపరాలకు సంబంధించి అన్నింటినీ కూడా ఏ విధంగా వస్తాయనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో దాన్ని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. దాంతోపాటు రేషన్ కార్డు కూడా అది త్వరలో మరి వస్తుంది. కాబట్టి ఇది రైతులకు వీటికి అన్నిటికీ లింక్ ఉన్నది. అయితే ఇక్కడ రైతు భరోసా సంక్రాంతితో పాటు ఎవరైతే నూతన ఆధునిక పద్ధతులను అవలంబించడానికి వ్యవసాయంలో ఫామ్ అగ్రికల్చర్ కానీ లేదంటే ఇజ్రాయెల్ టైప్ అగ్రికల్చర్ కానీ లేదంటే ఇంకా నూతన పద్ధతుల్లో అగ్రికల్చర్ చేయడానికి ఉంటే కూడా వాళ్ళకు ఆర్థికంగా అన్ని రకాల మద్దతు టెక్నికల్గా మద్దతు ఇవ్వడానికి వ్యవసాయ శాఖ ముందు. కానీ ఇప్పుడు జరుగుతున్న వాటిలో రైతు రుణమాఫీ కాలేదని చెప్పి ఒక దుష్ప్రచారం. ఒక సంవత్సరం లోపే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలోనే ఒకే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి వాటిని గమనించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ భూములు కానీ లేకపోతే పారిశ్రామికీకరణకు భూసేకరణ కానీ సంబంధించిన అంశంలో రైతులను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రక్రియల లగచర్లో జరిగింది. కొడంగల్ వాళ్ళు దాదాపు 30,000 పైచిలకు ఎకరాలు సేకరించి భూమిని కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చట్టం 2013 ప్రకారం రిహాబిటేషన్ కానీ వాటికి సంబంధించిన ఏమంటారు తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళకి సంబంధించిన నష్టాన్ని పూడ్చడానికి ₹1 విలువ భూమి తీసుకుంటే ఏ విధంగా 2 ఇంతలు ₹3 ఇవ్వచ్చో చట్టం మేమే తయారు చేసినప్పట్లో. కాబట్టి 2013లో ఆ చట్టాన్ని అనుసరించి మీకు కంపెన్సేషన్ వస్తుంది. కాబట్టి దాన్ని మీరు ఫాలో కాండి. కానీ బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టినట్టుగా ఇంకా బీజేపీ నాయకులు ఇంకెవరు రెచ్చగొట్టినట్టుగా ప్రభుత్వం భూమి ఇవ్వద్దు, ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు కొరకు చేసే వాటి విషయంలో చేయొద్దు అంటే అభివృద్ధి మళ్ళీ కుంటుపడుతున్న పరిస్థితి. ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి సరైన కంపెన్సేషన్ ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా రైతు తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో చాలా బలమైన ఒక ఆయుధం. కాబట్టి రైతును మరింత స్ట్రెంథనింగ్ చేయడానికి, తర్వాత వ్యవసాయ పనిముట్లకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వడం, GST తగ్గించడమే కాకుండా వ్యవసాయాన్ని మరింత మెరుగుపరచడానికి కావాల్సిన ఇరిగేషన్ సంబంధించి కూడా ఒక కొత్త ఆలోచనతో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కంప్లీషన్ చేయడం కానీ కొన్ని మిగతా ప్రాజెక్టులను కంప్లీషన్ చేయడం కానీ మళ్ళీ రీడ్రెస్ చేసి పాడైతే చేవెళ్ళ విషయంలో ఏ విధంగా మనం రైతులకు మరింత నీరుని అందించవచ్చు అంటే మోటార్స్ కానీ ఇతరత్ర అవకాశాలు కాకుండా పాండ్స్ అంటే చెరువులతో ఇట్లనే కాకుండా కెనాలైజేషన్ పెంచడానికి ఇప్పుడు చుక్క నీరు కాళేశ్వరం నుంచి రావట్లేదు. దానికి మనం 150,000 కోట్ల పైచిలకు వెచ్చించినాం. అదంతా కూడా పేద ప్రజలకు సంబంధించి మనం అభివృద్ధి సంక్షేమాలకు పెట్టుకునే పరిస్థితి ఉంది. అదొక వైట్ ఎలిఫెంట్గా ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లిని
అక్కడి నుంచి ఇప్పుడు నీటిని తీసుకు వచ్చే ఒక ప్రయత్నం జరుగుతున్నది. హైదరాబాద్ కూడా